Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు ఏపీ శ్రీలంక అవదా రాజ్యాలు అవే ఉన్నాయి. రాజులు మాత్రమే మారారు. పాలన ఎవరి అజెండా వారిదే, కానీ ఖజానా మాత్రం అదే. చేతిలో డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు అంటే అప్పులే అన్నది జనాంతికమైన మాట. ప్రభుత్వాలు అయినా అదే చేయాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజకీయంగా పోటాపోటీగా ఉంది. రెట్టింపు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి కష్టాలు కూటమికి ఉన్నాయని అంటున్నారు. ఈ మాట ఎక్కడో వినట్లుగా ఉంది కదూ. వైసీపీ 5 ఏళ్లలో ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉండేవారు. అయితే ఆయన ఏపీలో కనిపించేవారు కాదు, ఎప్పుడూ ఢిల్లీలోనే అని నాడు విపక్షాలు ఎక్సెక్కమాడేవి. పైగా ఆయనకు మద్దతుగా అప్పుల మంత్రి అని పేరు కూడా పెట్టారు. ఆర్థికంగా ఏమీ లేకపోతే అప్పులే కదా. అందుకే ఆయన కేంద్ర పెద్దలతో అప్పుల కోసం తిప్పలు పడుతూ ఢిల్లీలోనే ఎప్పుడు కనిపించేవారు అని అంటుండేవారు. కట్ చేస్తే అదే సీన్. కానీ వ్యక్తులు, ప్రభుత్వాలు మారాయి. ఏపీలో కూటమి పాలనలో పెద్ద ఎత్తున అప్పులు పెరిగిపోయాయని వామపక్షాల నుంచి అంతా అంటున్న మాట. 1,80,000 కోట్ల అప్పులు ఈ మధ్య కాలంలో చేశారని చెబుతున్నారు. ఇన్నేసి వేల కోట్ల అప్పులు చేయడం వల్ల ఏపీ మరో శ్రీలంక అవదా అని అది వేరే విషయం. కానీ ఇప్పుడు వైసీపీ కూటమిని పొలిటికల్ గా ర్యాగింగ్ చేస్తోంది. తాము అప్పులు చేస్తున్నట్లు తెగ టీచ్ చేశారు కదా, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నిస్తోంది. ఇది వైసీపీ టీడీపీ కూటమి మీద చేస్తున్న ఘాటు విమర్శ. ప్రతి మంగళవారం అప్పుల వారంగా వైసీపీ పేర్కొంటోంది. ఆ రోజు రిజర్వ్ బ్యాంకు వద్ద బాండ్లను వేలం వేయడం, అప్పులు తెచ్చుకోవడం కూటమి ప్రభుత్వం నిర్వాహకంగా మారిందని దెప్పు పొడుస్తోంది. ఈ నెల 5వ తేదీన మంగళవారం మరో 5,000 కోట్ల రూపాయల అప్పులకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని కూడా విమర్శిస్తోంది. కేవలం 13 నెలల కాలంలోనే 1,60,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని వైసీపీ దుయ్యబడుతోంది. వివిధ రాష్ట్రాల సెక్యూరిటీ స్టాక్స్ విక్రయానికి ఆర్బీఐ వేసిన నోటిఫికేషన్ ట్వీట్ చేస్తూ వైసీపీ ఈ విధంగా పేర్కొంది. ఇందులో ఏపీ నుంచి 5,000 కోట్లుగా ఉంది. అప్పుతోనే అభివృద్ధి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ప్రణాళిక వ్యయానికి ఖర్చు చేస్తే ఫలితం ఉంటుంది. ఉత్పాదక రంగాలకు, అనుత్పాదక రంగాలకు అవి ఉంటాయి. అంటే ప్రొడక్షన్ మీద అప్పు పెడితే అది రికవరీ అవుతుంది. కానీ పథకాలు పప్పు బెల్లాల పందేరం కోసం అప్పులు తెస్తే మాత్రం అవి ఏపీకి గుదిబండగా అవుతాయి. వైసీపీ చేసిన అప్పులు అలాంటివే. 2,75,000 కోట్లు 5 ఏళ్లలో అలాగే అనుత్పాదకంగా పోయాయి. ఇప్పుడు రెట్టింపు సంక్షేమం పేరుతో కూటమి కూడా అప్పు తెచ్చే కథ నడిపిస్తోంది. ఈ విషయంలో పాలసీలు మార్చుకోకపోతే ఏకంగా ఏపీ అంటేనే అప్పుల రాష్ట్రం అన్న పేరు బయటవారు పెట్టే ప్రమాదం కూడా ఉంది.